మంజునాథ్ గారు ఓకే. అదే విధంగా ఒక డాక్టర్ ఒక ఏరియాలో బాగా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే చుట్టుపక్కల ఏం జరగాలి? బాగా గుర్తు పెట్టుకోండి, ఏ ప్రొఫెషన్ ని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అదే ఈ ఇండస్ట్రీలో మనం డెవలప్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మస్తాన్ సార్ 5 lakhs 6 lakhs ఎర్న్ చేయాలంటే వాళ్ళ టీమ్ లో 1 lakh 2 lakh 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే ఆయన ఎర్న్ చేయడానికి అవుతారు. ఎస్ఆర్నో? అంతేకాదు మనం ఎర్న్ చేస్తూ గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేస్తున్నాం, టీడీఎస్ పే చేస్తున్నాం. దానివల్ల మన సొసైటీకి, మన నేషన్ కి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ದ ಪವರ್ ಆಫ್ ಇವನು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಹೊರಗಡೆ ಯಾವ್ದಾದ್ರು ಇಂಡಸ್ಟ್ರಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ, ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಪ್ರೊಫೆಷನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ ಯಾವುದನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇಲ್ಲ. ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿ ಕೊಡ್ತಾ ಇರೋಂಥದ್ದು. ಹೊರಗಡೆ ಒಬ್ಬ ಅಡ್ವೊಕೇಟ್, ಒಬ್ಬ ಲಾಯರ್ ಏನಾದ್ರೂ ಬದುಕಬೇಕಂದ್ರೆ, ಚೆನ್ನಾಗಿ ದುಡ್ಡು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಏನಾಗ್ಬೇಕಲ್ಲಿ ಸುತ್ತಮುತ್ತ ಕ್ರೈಮ್ಗಳು ಜಾಸ್ತಿ ನಡಿಬೇಕು. ಅದೇ ತರ ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ಏನಾದ್ರೂ ದುಡ್ಡು ಮಾಡ್ಬೇಕು, ಡಾಕ್ಟರ್ ದುಡ್ಡು ಗಳಿಸ್ಬೇಕಂದ್ರೆ ಏನಾಗ್ಬೇಕು? ರೈಟ್. ಅದೇ ತರ ರೋಗಗಳು ಜಾಸ್ತಿ ಆಗ್ಬೇಕು. ಇಲ್ಲಿ ನಾವು ನೆಟ್ವರ್ಕ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ, ನಮ್ಮ ಲೀಡರ್ಸ್ ಯಾರಾದ್ರೂ ಒಬ್ಬ 5, 6, 7, 8 ಲಕ್ಷ ಇನ್ಕಮ್ ಅನ್ನು ಮಾಡ್ತಿದಾರೆ ಅಂದ್ರೆ ಅವ್ರ ಕೆಳಗಡೆ ಸುಮಾರು ಜನ 50,000, 1 ಲಕ್ಷ, 1.5 ಲಕ್ಷ, 2 ಲಕ್ಷ, 2 ಲಕ್ಷ, 3 ಲಕ್ಷ ಈ ತರ ಇನ್ಕಮ್ ಅನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಇವತ್ತು ಅವ್ರ ಇನ್ಕಮ್, ಅವ್ರ ಜೊತೆ ಬಂದಿರೋ ಇನ್ಕಮ್ ಕೊಡಿಸ್ತಾ, ಅವ್ರ ಇನ್ಕಮ್ ತಗೊಳ್ತಾ ಗವರ್ಮೆಂಟ್ ಗೆ ಮೀನ್ಸ್ GST ಅಂಡ್ TDS ಎರಡನ್ನೂ ಪೇ ಮಾಡ್ತಾ ಗವರ್ಮೆಂಟ್ಗೂ ಹೆಲ್ಪ್ ಮಾಡಂತ ಇಂಡಸ್ಟ್ರಿ ಇದೆ. అటువంటి మనం ఇండస్ట్రీలో ఎంటర్ అవడం, అందులో విన్ఫ్లిత్ లో ఎంటర్ అవడం ఇంకా చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಎಂಟ್ರಿ ಆಗಿದೆ. ಅದ್ರ ಜೊತೆ ವಿನ್ಫಿನಿತ್ ಅಲ್ಲಿ ಎಂಟ್ರಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ತುಂಬಾ ಪ್ರೌಡ್ ಆಗಿ ಫೀಲ್ ಆಗ್ಬೇಕು. బట్ ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ అంటే ఎలా చేయాలి ఈ బిజినెస్, ఎలా చేయాలని బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఎలా చెయ్యాలనేది ఇంపార్టెంట్ కాదు, ఈ బిజినెస్ లో ఎందుకు చెయ్యాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు నో వై, హౌ ఈజ్ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ బూట్ క్యాంప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాకు ఆడిటర్స్ తో. నేను విశాఖపట్నంలో వెళ్ళాలి. నేను చాలా ఫాస్ట్ గా, చాలా అర్జెంట్ గా వెళ్ళాలి వైజాగ్. ఎలా వెళ్తే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు? వెదర్ కండిషన్స్ వల్ల ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేశారు. ఇంకెలా వెళ్ళాలి? ట్రైన్ లో రైతులు రాస్తారోకో చేస్తున్నారు, ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఓకే, కోవిడ్ వల్ల స్టెయిన్, కొత్త వైరస్ వల్ల బస్సులన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? మహేష్ గారితో, మంజు గారితో కార్ తీసుకొని బై రోడ్ నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలనేది ఇంపార్టెంట్ తెలిసింది కాబట్టి ఎలా వెళ్ళాలనేది మార్గాలు మీరే చెప్పారు. సార్ నో? దట్స్ వై హౌ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వై ఈజ్ మోస్ట్ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂತ ಒಂದು ಟಾಪಿಕ್ ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸ್ನೇಹಿತರೆ. ತುಂಬಾ ಜನ ಹೇಳ್ತಾರೆ ಈ ಬಿಸ್ನೆಸ್ ನ ಹೇಗ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ದೊಡ್ಡ ಕ್ವಶನ್, ಟೆನ್ಷನ್ ಮೀನ್ಸ್ ತಲೆನೋವೇ ಅಲ್ಲ. ಇಲ್ಲಿ ಯಾಕೆ ಮಾಡ್ಬೇಕನ್ನೋದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿದೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಸರ್ ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲಿಂದ ವೈಜಾಗ್ ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ಹೋಗ್ಬೇಕು. ಹೇಗ್ ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ, ನೀವ್ ಹೇಳಿದ್ರಿ ಫ್ಲೈಟ್ ವೆದರ್ ಕಂಡೀಷನ್ ಇಂದ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಹೇಳಿದ್ರಿ ಟ್ರೈನ್ ಹೋಗಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಬಸ್ ಹೋಗಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಫೈನಲ್ ಆಗಿ ಕಾರ್ ತಗೊಂಡಾದ್ರೂ ಹೋಗ್ಬೇಕು. ಹೇಗ್ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ರೂಟ್ಸ್ ನೀವೇ ಹೇಳ್ತಾ ಇದ್ರ, ಯಾವ್ದ್ರ ಮುಖಾಂತರ ಹೋಗ್ಬೇಕಂತ ನೀವೇ ಹೇಳ್ತಿದ್ರ. ಬಟ್ ಯಾಕೆ ಹೋಗ್ಬೇಕು ಅನ್ನೋದು ಕ್ಲಿಯರ್ ಆಗಿದ್ರೆ ಹೇಗ್ ಬೇಕಾದ್ರೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ರೀಚ್ ಆಗ್ಬೋದು. ಫಸ್ಟ್ ಯಾಕೆ ಅನ್ನೋದು ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ. వై అనేది అర్థమైతే ఆటోమేటిక్ గా హౌ అనేది దీనికి నేర్పించడం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ దే ఆర్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్. ఏ స్టేజ్ కి వెళ్ళినా సరే ఎవ్రీ టైం లెర్నింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీ లెర్నింగ్ ఆగిందో ఎర్నింగ్ ఆటోమేటిక్ గా ఆగుతుంది. ఆ లెర్న్ చేయడం కోసం ఇలాంటి బూట్ క్యాంప్స్, 1 day వర్క్ షాప్లు, హోమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చేయడానికి మీకు ఎంటైర్ లీడర్షిప్ ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా మీతో ఉంటుంది. ಓಕೆ, ಇದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂಥದ್ದು. ಲರ್ನಿಂಗ್ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್, ಕಲಿಕೆ ಅನ್ನೋದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಎಲ್ಲಿವರೆಗೂ ಕಲಿಕೆ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿವರೆಗೂ ಗಳಿಕೆ ಇರುತ್ತೆ. ಯಾವಾಗ ಕಲಿಕೆ ನಿಂತೋಗುತ್ತೆ ಗಳಿಕೆನು ನಿಂತೋಗುತ್ತೆ. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಈ ತರ ಕಲೀಲಿಕ್ಕೋಸ್ಕರ ತುಂಬಾ ವಿಚಾರಗಳು, ಬೂಟ್ ಕ್ಯಾಂಪ್, ವರ್ಕ್ಶಾಪ್, 2 days ವರ್ಕ್ಶಾಪ್, ತುಂಬಾ ತರ ಟ್ರೈನಿಂಗ್ಸ್ ಇದಾವೆ. ಲೀಡರ್ಶಿಪ್ ನಿಮ್ ಜೊತೆ ಇದ್ದಾರೆ, ಅದ್ರ ಜೊತೆ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ನಿಮ್ ಜೊತೆ ಇದೆ. ತಲೆ ಕೆಡಿಸ್ಕೊಳ್ಳೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಕಲಿಸ್ಲಿಕ್ಕೆ ರೆಡಿ ಇದ್ದಾರೆ. తెలుగులో ఒక సామెత ఉంది, కూటి కోసం కోటి విద్యలు, కూటి కోసం సో మెనీ ప్రొఫెషన్స్. బట్ ఇది ఎందుకు చూస్ చేసుకున్నాం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ లో మనం హ్యాపీగా ఉండాలంటే చాలా కావాలి. బట్ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. చాలా కావాలి, బట్ ఈ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉండాలి, మనం ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఆ 4 ఎలిమెంట్స్ ఏంటంటే హెల్త్, వెల్త్ అండ్ టైం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ. ఎస్, 40 మీన్స్ బతకాలని. ఓకే,
ರೈಟ್ ಮೀನ್ಸ್ ದುಡಿಲಿಕ್ಕೋಸ್ಕರ ಏನ್ ಸಾವಿರ ಕಡೆ ಚಾನ್ಸಸ್ ಇದೆ, ಮೀನ್ಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಇದೆ, ಏನಾದ್ರು ಮಾಡ್ಬೋದು. ಬಟ್ ಈ ಇಂಡಸ್ಟ್ರಿನೇ ಯಾಕೆ ತಗೊಂಡಿವಿ ಅನ್ನೋದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. 4 ಎಲಿಮೆಂಟ್ಸ್ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋದು. ಅದರಲ್ಲಿ ಹೆಲ್ತ್, ವೆಲ್ತ್, ಟೈಮ್ ಅಂಡ್ ಸೆಕ್ಯೂರಿಟಿ. ಈ 4 ಎಲಿಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ, ಅದು ನೆಟ್ವರ್ಕ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ನಾವು ಇದನ್ನ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఏం మిస్ అవుతున్నాం? ఒక జాబ్ చేసినా, లేదంటే ఒక చిన్న బిజినెస్ చేసినా, లేదంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నా, లేదంటే ఒక వేరే లాయర్, డాక్టర్ ఏ ప్రొఫెషన్ చేసినా సరే ఇందులో ఏదో ఒకటి మిస్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి అక్కడ పెట్టే టార్చర్ వల్ల, టెన్షన్స్ వల్ల మనకి బీపీ, షుగర్లు వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? అదే విధంగా కావాల్సినంత డబ్బు ఉంటుందా, మనీ ఉంటుందా? నో. అదే విధంగా టైం పర్వాలేదు, సండేస్ లేదంటే ఫెస్టివల్స్ కి మనకి లీవ్ కొంత టైం దొరుకుతుంది. అండ్ సెక్యూరిటీ, మనకి జాబ్ నచ్చకపోయినా మనం మానేయాలి, వాళ్ళకి జాబ్ నచ్చకపోయినా మనల్ని తీసేస్తారు. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఎంప్లాయీగా ఇవన్నీ ఏదో ఒకటి మిస్ అవుతున్నాం. అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయీగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం తక్కువ పెట్టుబడితో మనకున్నంత తక్కువ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసాం కాబట్టి, ఇన్వెస్ట్ చేసామని టెన్షన్ తో కూడా ఇక్కడ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదేవిధంగా టైం, ఇన్కమ్ పర్వాలేదు కొద్దిగా ఉంటుంది, టైం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక జనరల్ స్టోర్ రన్ చేసే వ్యక్తి, మనం పొంగల్కి మనం క్యాంప్ వెళ్తాం, కానీ జనరల్ స్టోర్ రన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు? ఎవ్రీడే కంటే ఆ డే ఇంకా ఎక్స్ట్రా 1 hour బిఫోర్ ఓపెన్ చేస్తాడు. ఎసార్ నో? అంటే టైం వాళ్ళ చేతిలో ఉండదు. అండ్ సెక్యూరిటీ ఈ రోజుల్లో చిన్న చిన్న బిజినెస్ కాంపిటీషన్ వల్ల అక్కడ సెక్యూరిటీ లేదు. ఈవెన్ పెద్ద కోట్లలో ఇన్వెస్ట్ చేసి, క్రోర్స్ లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినా సరే ఇందులో హెల్త్ పర్వాలేదు, మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర, టైం కొద్దిగా పర్వాలేదు. బట్ ఈ రోజు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల క్రోర్స్ లో ఇన్వెస్ట్ చేసే బిజినెస్ ఓనర్స్ కూడా లాస్ అయ్యారు. ఎసార్ నో? అంటే ఏదో ఒకటి మనం మిస్ అవుతున్నాం. ಓಕೆ, ಇಲ್ಲಿ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋದು 4 ತರ, ನಮಗೆ 3 ತರ ನಮಗೆ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಇದೆ. ಎಂಪ್ಲಾಯ್, ಸೆಲ್ಫ್ ಎಂಪ್ಲಾಯ್, ಬಿಸಿನೆಸ್ ಮ್ಯಾನ್. ಇಲ್ಲಿ ನಮಗೆ 4 ಎಲಿಮೆಂಟ್ಸ್ ಏನು, ಹೆಲ್ತ್, ವೆಲ್ತ್, ಟೈಮ್, ಸೆಕ್ಯೂರಿಟಿ. ಇದು ಯಾವ್ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಎಸ್ ಸಿಗ್ತಾ ಇದೆ, ಏನೇನು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೆ ಅನ್ನೋದು ಇಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಚಾರ್ಟ್ ಇದೆ. ಫಸ್ಟ್ ಎಂಪ್ಲಾಯ್ ಹೆಲ್ತ್ ಮೀನ್ಸ್ ಅಲ್ಲಿ ಕೊಡುವಂತ ಟಾರ್ಚರ್ ಇಂದ, ಒಂದು ಪ್ರೆಷರ್ ಇಂದ ನಮಗೆ BP, ಶುಗರ್ಗಳು ಬರ್ತಿದ್ದಾವೆ. ಕರೆಕ್ಟ್? ರೈಟ್. ಅದೇ ತರ ನಮಗೆ ವೆಲ್ತ್ ಅಲ್ಲಿ ದುಡ್ಡು ನಮಗೆ ಬೇಕಾದಷ್ಟು ಸಿಗ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ರು ಎಷ್ಟು ಕೊಡ್ತಿದಾರೋ ಅಷ್ಟು ಮಾತ್ರ ಸಿಗ್ತಾ ಇದೆ. ಅದಾದ್ಮೇಲೆ ಟೈಮ್, ಯಾವಾಗ ಸಂಡೇ ಹಾಲಿಡೇ ಇರುತ್ತೆ, ದೆನ್ ಹಬ್ಬಗಳಿಗೆ ಹಾಲಿಡೇ ಇರುತ್ತೆ, ಏನಾದ್ರೂ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಲಿಡೇ ಅಂದ್ರೆ ಅವಾಗೂ ರಜೆ ಇರುತ್ತೆ, ಒಂದು ಟೈಮ್ನು ಸಿಗುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ. ಅದಾದ್ಮೇಲೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಬಗ್ಗೆ ಅಲ್ಲಿ ನಾವು ಮಾತಾಡಂಗಿಲ್ಲ. ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ ನಮಗೆ ಕೆಲಸ ಇಷ್ಟ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು ಅಲ್ಲಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕಾಗುತ್ತೆ. ಅವ್ರಿಗೆ ನಾವ್ ಇಷ್ಟ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರು ನಮ್ಮನ್ನ ಹೊರಗಡೆ ಹಾಕ್ತಾರೆ. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಸೆಕ್ಯೂರಿಟಿ 100% ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಸೆಲ್ಫ್ ಎಂಪ್ಲಾಯ್ ಅಲ್ಲಿ ಬಂದಾಗ ಎಷ್ಟೋ ಒಂದು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿ ನಾವು ನಮ್ದೇ ಆಗಿರೋಂತ ಏನೋ ಒಂದು ಶಾಪ್ ಅನ್ನು ಓಪನ್ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ. ಅಲ್ಲಿ ಬಂದಾಗ ನಮಗೆ ದುಡ್ಡು ಸಿಗುತ್ತೆ, ಒಂದು ತಕ್ಕ ಮಟ್ಟಿಗೆ ಒಂದು ದುಡ್ಡು ಸಿಗುತ್ತೆ. ಬಟ್ ಅಲ್ಲಿ ನಾವು ಟೈಮ್ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಾಗ 100% ಟೈಮ್ ಇರಲ್ಲ. ಬಿಕಾಸ್ ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ 7 ಗಂಟೆ 8 ಗಂಟೆ ಕಿರಾಣಾ ಶಾಪ್ ನ ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ರಾತ್ರಿ 10 ಗಂಟೆ 11 ಗಂಟೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ಎಲ್ರು ಹಬ್ಬಕ್ಕೆ ರಜೆ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಎಕ್ಸ್ಟ್ರಾ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ಬಿಕಾಸ್ ಅವಾಗಲೇ ಜಾಸ್ತಿ ಅವರ ಬಿಸ್ನೆಸ್ ರನ್ ಆಗ್ತಿರುತ್ತೆ. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ. ಅದಾದ್ಮೇಲೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಬಗ್ಗೆ ನಾವೇನು ಹೇಳಕ್ಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ. ಅವ್ರ ಕೆಲಸ ನಿಂತೋದ್ರೆ ಅವ್ರ ಇನ್ಕಮ್ ನಿಂತೋಗುತ್ತೆ. ಅದೇ ತರ ಬಿಸ್ನೆಸ್ ಮ್ಯಾನ್ ಬಗ್ಗೆ ಹೇಳೋದಾದ್ರೆ ಕೋಟಿ ಗಟ್ಟಲೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಅವ್ರ ಹತ್ರ ಹೆಲ್ತ್ ಓಕೆ, ಬಿಕಾಸ್ ಅಷ್ಟು ಟೆನ್ಷನ್ ಇಲ್ಲದೆ ಇರೋದ್ರಿಂದ 1 ಕೋಟಿ ಗಟ್ಟಲೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ರನ್ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅದಾದ್ಮೇಲೆ ಅವ್ರ ಹತ್ರ ದುಡ್ಡಂತೂ ಡೆಫಿನೆಟ್ಲಿ ಇದ್ದೇ ಇರುತ್ತೆ, ಟೈಮು ಇರುತ್ತೆ 50-15. ಅದಾದ್ಮೇಲೆ ಲಾಸ್ಟಿಗೆ ಸೆಕ್ಯೂರಿಟಿ, ಇವತ್ತು ಕೋವಿಡ್ ಒಂದು ಸಿಚುವೇಶನ್ ಇಂದ ಕೋಟಿ ಗಟ್ಟಲೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿರೋಂತ ಬಿಸ್ನೆಸ್ ಮ್ಯಾನ್ಗಳು ಇವತ್ತು ಲಾಸ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಸೆಕ್ಯೂರಿಟಿ ಅನ್ನೋದು ಅಲ್ಲೂ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. బట్ ఈ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 99% హెల్త్ మన కంట్రోల్ ఉంటుంది. బికాస్ ఎవ్రీ డే వీఆర్ స్పీకింగ్ అబౌట్ హెల్త్, న్యూట్రిషన్, ఓకే, ఇమ్యూనిటీ బూస్టర్స్. ఒకప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అందరూ కూడా హెల్త్ గురించి బాగా మాట్లాడుతున్నాం కాబట్టి మన హెల్త్, మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచుతాం. అండ్ ఈ బిజినెస్ లో ఫ్రమ్ ద బిగినింగ్ మనీ కోసం పరిగెడతాం. తర్వాత మనీ అనేది బై ప్రొడక్ట్. ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం మీరు మనీ కోసం పరిగెడతారు, తర్వాత మనీ అనేది బై ప్రొడక్ట్. అండ్ టైం, ఇక్కడ టైం ఫ్రీడమ్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన టైంలో, కావాల్సిన ప్లేస్ లో, కావాల్సిన వాళ్ళతో వర్క్ చేసే టైం దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం తర్వాత కూడా ఏదైతే లైఫ్ స్టైల్ ఫ్యామిలీ లీడ్ చేస్తుందో అదే లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? ಓಕೆ, ಇಲ್ಲಿ ನಾವು ಫೈನಲ್ ಇಂಡಸ್ಟ್ರಿ, ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ ಫಸ್ಟ್ ಒಂದು ನಮಗೆ ಹೆಲ್ತ್ ಅನ್ನೋದು ನಮಗೆ 99% ತುಂಬಾ ಜನ ಇಲ್ಲಿ ಹೆಲ್ತಿ ಆಗಿರ್ತಾರೆ. ಬಿಕಾಸ್ ಪ್ರತಿದಿನ ನಾವು ಮಾತಾಡಂತ ಮಾತುಗಳು ಏನು, ಯಾವ್ದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತೀವಿ? ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ, ಹೆಲ್ತ್ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಮಾತಾಡ್ತೀವಿ. ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಇಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಹೆಲ್ತಿ ಆಗಿರ್ತಾರೆ. ಸೆಕೆಂಡ್, ದುಡ್ಡು. ಶುರುವಾತಿಂದಾನು ನಾವು ದುಡ್ಡಿಗೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಬರ್ತೀವಿ, ದುಡ್ಡಿಗೋಸ್ಕರನೇ ಕೆಲಸ ಶುರು ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ಒಂದ್ ಥಿಂಗ್, ಕೆಲವೊಂದು ವರ್ಷಗಳಾದ್ಮೇಲೆ ದುಡ್ಡು ಅನ್ನೋದು ಬೈ ಪ್ರಾಡಕ್ಟ್ ಆಗುತ್ತೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್,
ಟೇಸ್ಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತೇಳಿ ಬಿರಿಯಾನಿ 2 ಪ್ಲೇಟ್ ತಿಂದಿದೀವಿ, ಆಟೋಮೆಟಿಕ್ಲಿ ಹೊಟ್ಟೆ ತುಂಬೋಗುತ್ತೆ. ಅದೇ ತರ ಒಂದು ಲೆವೆಲ್ ಬಂದಾದ್ಮೇಲೆ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಆಟೋಮೆಟಿಕ್ ನಮಗೆ ಏನ್ ದುಡ್ಡು ಬರ್ಬೇಕು ಅದು ಬೈ ಪ್ರಾಡಕ್ಟ್ ಆಗಿ ಬರ್ತಾನೆ ಇರುತ್ತೆ. ಟೈಮ್ 100% ನಮಗೆ ಇರುತ್ತೆ. ನಾವು ಅನ್ಕೊಂಡಿರೋ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಅನ್ಕೊಂಡಿರೋ ಜೊತೆ ಅನ್ಕೊಂಡಿರೋ ಟೈಮ್ ಅಲ್ಲಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಬೋದು. ಟೈಮ್ 100% ನಮ್ ಕೈಲಿ ಇರುತ್ತೆ. ಅದಾದ್ಮೇಲೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅನ್ನೋದು ನಾವ್ ಇದ್ದಾಗ ಏನ್ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಮಾಡುತ್ತೋ, ನಾವ್ ಇಲ್ದೇ ಇದ್ರು ಅದಕ್ಕಿಂತ ಚೆನ್ನಾಗಿ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಮಾಡಂತ ಒಂದು ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೊಡಂತ ಇಂಡಸ್ಟ್ರಿ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಇದೆ. చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక జాబ్ చేస్తాం, బిజినెస్ చేస్తుంటే అదే చాలా బిజీగా ఫీల్ అవుతుంటారు. ఎస్ నో? కానీ బిజినెస్ పీపుల్ చూడండి, ఒక బిజినెస్ మీద డిపెండ్ అవుతారా? మల్టిపుల్ బిజినెస్ చేస్తుంటారు. అందుకుంటే వాళ్ళు రిచ్, సూపర్ రిచ్, అల్ట్రా రిచ్ అని గ్రో అవుతుంటారు. ఈవెన్ ప్రపంచంలో అతి పెద్ద కుబేరుడు, అత్యంత రిచెస్ట్ అని చెప్తున్నాడు, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎస్ ఆర్ నో? బట్ మనం నా జనరల్ పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారు? ఆర్డినరీ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారు? ఒక జాబ్ చేస్తే చాలా బిజీ అని చెప్పి అదే జాబ్ లో ఉండిపోతారు, లేదంటే ఒక బిజినెస్ చేస్తే అదే బిజినెస్ అని చెప్పేసి అందులో బిజీ అయిపోతుంటారు. ఎస్ ఆర్ నో? బట్ కోవిడ్ అందరికీ నేర్పింది సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు అని. ఎస్ ఆర్ నో? ಓಕೆ, ವಾರನ್ ಬಫೆಟ್ ಅನ್ನೋರು ಒಬ್ಬ ದೊಡ್ಡ ಇನ್ವೆಸ್ಟರ್, ಪ್ರಪಂಚದಲ್ಲಿ 4ನೇ 5ನೇ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ರಿಚೆಸ್ಟ್ ಪರ್ಸನ್ ಅಲ್ಲಿ, ಅತ್ಯಂತ ಶ್ರೀಮಂತರಲ್ಲಿ. ಅವ್ರು ಹೇಳ್ತಿರೋದೇನಪ್ಪ ಅಂದ್ರೆ, ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಜಾಬ್ ಏನಾದ್ರು ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ರೆ ಅಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ಒಂದ್ರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಿರ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ಮಲ್ಟಿಪಲ್ ಮೀನ್ಸ್ ಅಟ್ಲೀಸ್ಟ್ 2 ಆದ್ರೂ ಇರ್ಲೇಬೇಕು. ಈಗ ಜಾಬ್ ಮಾಡೋರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಅವ್ರು ಮಾಡೋ ಕೆಲಸದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬಿಸಿ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಾಗಿರೋದು, ರಿಚೆಸ್ಟ್ ಪರ್ಸನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಇನ್ನೊಂದು ಕೆಲಸನೂ ಮಾಡ್ಲೇಬೇಕು ಅಂತೇಳಿ. ఇది మైండ్ ఓపెన్ చేయాలి మన టీమ్ కి. ఓకే, స్లేవ్ మైండ్ సెట్ నుండి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఓకే, వాళ్ళందరూ కూడా స్లేవ్ మైండ్ సెట్ లో ఉండిపోయారు. ఆ మైండ్ సెట్ నుండి మనం ಬಯಟಿಗೆ తీసుకురావాలి. ಓಕೆ, ಇದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂಥದ್ದು. ನಿಮ್ಮ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿ ಪರ್ಸನ್ ನ ಮೈಂಡ್ ಸೆಟ್ ನ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು, ಮೈಂಡ್ ಅನ್ನು ಓಪನ್ ಮಾಡಿಸಬೇಕು. ಬಿಕಾಸ್ ಅವ್ರು ಸ್ಲೇವ್ ಮೈಂಡ್ ಸೆಟ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಹಳೆ ಮೈಂಡ್ ಸೆಟ್ ಅಲ್ಲಿ ಇದೊಂದಿದ್ರೆ ಸಾಕು, ಇದೇ ಎಲ್ಲ, ಇದರಲ್ಲೇ ಬಿಸಿ ಇದೀವಿ, ಇದ್ರಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಸಿ, ಇದರಿಂದ ಏನೇನಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಅರ್ಥ ಮಾಡಿಸಿ ಅವ್ರಿಗೆ ಅಲ್ಲಿಂದ ಹೊರಗಡೆ ತರಬೇಕು. ಅದು ನಿಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ. ఓకే, మనకు అందరికీ తెలుసు, వర్క్ హార్డ్ ఎర్న్ మోర్. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తే, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? నో. ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తే, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ రాదు. కానీ అందరూ అనుకుంటారు హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ಓಕೆ, ತುಂಬಾ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡೋದ್ರಿಂದ, ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಟೈಮ್ ಕೆಲಸ ಮಾಡೋದ್ರಿಂದ ದುಡ್ಡು ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲರೂ ಅನ್ಕೊಳ್ತಾರೆ. ಬಟ್ ಅದು ತಪ್ಪು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಕೊಡ್ತಿದ್ದಾರೆ. చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. 8 to 10 అవర్స్ వర్క్ చేస్తాడు పర్ డే. ఎర్నింగ్ ఎంత ఉంటుంది? 10 to 15,000. ఓకే, డ్రైవర్. అదే కార్ డ్రైవర్ ఉన్నాడు, ఇతను డ్రైవరే. ఇతను ఒక 8 to 10 అవర్స్ వర్క్ చేస్తాడు. ఎంత ఇన్కమ్ వస్తుంది? 15 to 20,000, 25,000. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఇతను కూడా డ్రైవరే, బస్ డ్రైవర్ అంటాం. ఓకే, 30-40,000 సేమ్ అవర్స్ వర్క్ చేస్తాడు. బట్ ఇతను కూడా డ్రైవరే, ట్రైన్ డ్రైవర్ అంటారు. ఓకే, లోకో పైలట్ అంటారు. ఇతను డ్రైవరే, 70-80,000 ఎర్న్ చేస్తాడు. అదేవిధంగా ఇతను డ్రైవరే, కాబట్టి పైలట్ అంటారు. సేమ్ అవర్స్ వర్క్ చేస్తాడు. ఇక్కడ ఇంకా ఎక్కువ లాక్స్ లో ఇన్కమ్ తీసుకుంటాడు. ఎస్ ఆర్ నో? సేమ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ దగ్గర ప్రొఫెషన్ సేమే, కాకపోతే నేమ్ టైటిల్ ఒకటే మారుతుంది, బట్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ಎಸ್, ಒಂದು ಗ್ರೇಟ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನೋಡಿ. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ ಕೆಲಸ ಜಾಸ್ತಿ ಮಾಡೋದ್ರಿಂದ, ಹಾರ್ಡ್ ಆಗಿ ಮಾಡೋದ್ರಿಂದ ದುಡ್ಡು ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ. ಒಂದು ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿರೋ ಎಕ್ಸಾಂಪಲ್ ಇದೆ. ಒಬ್ಬ ಆಟೋ ಡ್ರೈವರ್ ಒಂದ್ ದಿನಕ್ಕೆ 8 ತಾಸು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ಹಬ್ಬ ಅಂದ್ರೆ 6,000, 8,000, 9,000, 10,000 ದುಡಿಬಹುದು. ರೈಟ್? ಅದೇ ತರ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಟ್ಯಾಕ್ಸಿ ಡ್ರೈವರ್ ಮೀನ್ಸ್ ಕಾರ್ ಡ್ರೈವರ್, ಆ ವ್ಯಕ್ತಿ ಸೇಮ್ ಟೈಮ್ ಮಾಡ್ತಾನೆ. ಒಂದ್ ದಿನಕ್ಕೆ 8 ತಾಸು ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ. ಒಂದ್ ತಿಂಗಳಲ್ಲಿ 15,000 ರಿಂದ 20,000 ದುಡಿಬಹುದು. ಸೇಮ್ ಟೈಮ್ ಸೇಮ್ ಕೆಲಸ, ರೈಟ್? ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇರೋಂಥದ್ದು. ಅದಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಬ್ಬ ಬಸ್ ಡ್ರೈವರ್ 30,000 ರಿಂದ 35,000, 40,000 ವರೆಗೂ ಸಂಪಾದನೆ ಮಾಡಬಹುದು ಸೇಮ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ 8 ತಾಸು ಕೆಲಸ ಮಾಡಿ. ಅದಾದ್ಮೇಲೆ ಲೋಕೋ ಪೈಲಟ್ ಟ್ರೈನ್ ನ ಆಪರೇಟ್ ಮಾಡಂತ ವ್ಯಕ್ತಿ ಸೇಮ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ, 8 ತಾಸೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ. ಒಂದ್ ದಿನಕ್ಕೆ ಆ ವ್ಯಕ್ತಿ 45,000, 50,000, 60,000 ವರೆಗೂ ತಗೊಳ್ತಾನೆ. ಅದೇ ತರ ಮೇಲೆಗಡೆ ಇರುವಂತ ಒಂದು ಫ್ಲೈಟ್ ನ ಆಪರೇಟ್ ಮಾಡಂತ ಪೈಲಟ್, ಆ ವ್ಯಕ್ತಿನೂ 8 ತಾಸೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ಒಂದ್ ದಿನಕ್ಕೆ. ಬಟ್ ಆ ವ್ಯಕ್ತಿ ಒಂದು ತಿಂಗಳಿಗೆ ದುಡಿಯಂತದ್ದು 1.5 ಲಕ್ಷ, 2 ಲಕ್ಷ, 3 ಲಕ್ಷದವರೆಗೂ ದುಡಿತಾನೆ. ಅಂದ್ರೆ ಕೆಲಸ ಸೇಮ್, ಡ್ರೈವಿಂಗ್ ಕೆಲಸ. ವೆಹಿಕಲ್ ಹೆಂಗ್ ಚೇಂಜ್ ಆಗ್ತಾ ಹೋಗ್ತಾ ಇದೇನೋ. ఓకే, అదేవిధంగా సేమ్ కన్స్ట్రక్షన్ లో చూడండి, కూలీ ఉంటాడు, మేస్త్రి ఉంటాడు, తర్వాత సూపర్వైజర్ ఉంటాడు. ఓకే,
అదేవిధంగా ఇంజనీర్ ఉంటాడు, అదేవిధంగా ఆర్కిటెక్చర్ ఉంటాడు. సేమ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వర్క్ చేస్తారు. బట్ అదే సేమ్ సర్కమ్స్టెన్స్ లో ఒకరు 2 times తీసుకుంటారు ఇన్కమ్, ఒకరు 5 times తీసుకుంటారు ఇన్కమ్, ఒకరు 10 times తీసుకుంటారు ఇన్కమ్, కొంతమంది 100 times కూడా తీసుకుంటారు. ఎస్ ఆర్ నో? అందుకుంటే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తే, ఎక్స్ట్రా అవర్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ ರಾದು. ಓಕೆ ಅಂದುಕೊಂಡೆ. ಓಕೆ, ಅದೇ ತರ ಒಂದು ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟೋ ಒಂದು ವಿಚಾರ ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡೋರು ಮೆಸ್ಸಿನೂ ಇರ್ತಾರೆ, ಸೇಮ್ ಟೈಮ್ ಅದಾದ್ಮೇಲೆ ಇಂಜಿನಿಯರ್ ಇರ್ತಾರೆ, ಅದಾದ್ಮೇಲೆ ಆರ್ಕಿಟೆಕ್ಟ್ ಇರ್ತಾರೆ, ಸೇಮ್ ಟೈಮ್ ಕೆಲಸ ನಡೆಯುತ್ತೆ. ಒಂದೇ ಕೆಲಸದಲ್ಲಿ ಕೆಲವೊಬ್ರು ಕಡಿಮೆ ಇನ್ಕಮ್ ತಗೊಳ್ತಾರೆ, ಅದಕ್ಕಿಂತ 2 ಪಟ್ಟು ಜಾಸ್ತಿ ತಗೊಳ್ಳೋರಿದ್ದಾರೆ, 10 ಪಟ್ಟು ಜಾಸ್ತಿ ತಗೊಳ್ಳೋರಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗಿಂತ 100 ಪಟ್ಟು ಜಾಸ್ತಿ ತಗೊಳ್ಳೋರಿದ್ದಾರೆ ಸೇಮ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లెర్న్ చేయవలసింది ఏంటంటే మనీ మేకింగ్ ఫార్ములా. మనీ మేకింగ్ ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేకింగ్ ఫార్ములా అంటే ఏంటంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి. అదేవిధంగా స్కిల్ ఇంటూ టైం ఈక్వల్ టు మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్కిల్ ఉండే ఎక్కువ టైం ఉంటే ಜಾಸ್ತಿ ಇನ್ಕಮ್ ಅರ್ನ್ చేయొచ్చు. ಓಕೆ ಓಕೆ, ಇಲ್ಲಿ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋದು, ಈಗ ನಾವು ಕಲ್ತ್ಕೋಬೇಕಾಗಿರೋದು ಮನಿ ಮೇಕಿಂಗ್ ಫಾರ್ಮುಲಾನ, ದುಡ್ಡನ್ನ ಸಂಪಾದನೆ ಮಾಡೋಂಥ ಒಂದು ಫಾರ್ಮುಲಾನ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಯಾವ ತರ ಅಂತೇಳಿ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಿಮ್ಮ ಹತ್ರ ಸ್ಕಿಲ್ ಇರಬೇಕು, ಸ್ಕಿಲ್ ಮತ್ತೆ ಟೈಮ್, ಸ್ಕಿಲ್ ಇಂಟು ಟೈಮ್, ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಸ್ಕಿಲ್ ಇದ್ರೆ ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಟೈಮ್ ಇದೆನೋ ಅಷ್ಟು ಜಾಸ್ತಿ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కిల్ తక్కువ ఉంది, ఓకే, బట్ టైం ఎక్కువ ఉంది, బట్ ఇన్కమ్ ఆల్సో లో. ఓకే, ನಿಮ್ಮ ಹತ್ರ లేదు స్కిల్ ఎక్కువ ఉంది బట్ టైం తక్కువ ఉంది, బట్ ఇన్కమ్ ఆల్సో లో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది డాక్టర్లు ఉంటారు, కొంతమంది లాయర్లు ఉంటారు, ఏ పేషెంట్ వస్తాడా అని చాంబర్ లో చూస్తుంటారు. ఎస్ ఆర్ నో? కొంతమంది డాక్టర్లు లాయర్కి అసలు మన టైం ఇవ్వడానికే అవ్వదు. అంటే కొంతమందికి స్కిల్ లేదు బట్ టైం ఉంది, బట్ నో ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ చాలా ఎక్స్పర్ట్, ఆయన ఏ కేసు టేకప్ చేసినా సక్సెస్ అవుతుంది. ఆ డాక్టర్ కి రోజుకి ఎన్ని ఆపరేషన్ చేయగలడు? స్కిల్ ఉంది బట్ టైం లేదు, అంటే ఆటోమేటిక్ ఇన్కమ్ కూడా ತಪ್ಪು ఉంటుంది. ಎಸ್ ಆರ್ ನೋ? ಓಕೆ, ಒಂದು ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿರೋ ಎಕ್ಸಾಂಪಲ್. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಡಾಕ್ಟರ್, ಓಕೆ, ನೀವು ನೋಡಿರ್ತೀರ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಸ್ಕಿಲ್ ಇರಲ್ಲ, ಮೀನ್ಸ್ ಜನ ಅವ್ರ ಹತ್ರ ಬಂದ್ರೆ ಕ್ಯೂರ್ ಆಗಲ್ಲ, ಕ್ಲಿಯರ್ ಆಗಲ್ಲ, ಟ್ರೀಟ್ ಆಗಲ್ಲ. ಆ ಒಂದು ಟೈಮ್ ಅಲ್ಲಿ ಕಾಯ್ತಿರ್ತಾರೆ, ಯಾವ ಪೇಷಂಟ್ ಬರ್ತಾರೆ, ಯಾವ ಪೇಷಂಟ್ ಬರ್ತಾರೆ, ಯಾವ ಪೇಷಂಟ್ ಬರ್ತಾರೆ. ಇದ್ರ ಅರ್ಥ ಅವ್ರ ಹತ್ರ ಸ್ಕಿಲ್ ಇಲ್ಲ, ಟೈಮ್ ಇದೆ. ರೈಟ್? ಅದೇ ತರ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ನೋಡಿ, ಇನ್ನೊಬ್ಬ ಡಾಕ್ಟರ್ನ ನೋಡಿ, ಯಾರಿಗಾದ್ರೂ ಆಪರೇಷನ್ ಮಾಡಿದ್ರೆ 100% ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗಿ ಆಪರೇಷನ್ ಆಗುತ್ತೆ. ಬಟ್ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ತುಂಬಾ ಜನ ಪೇಷಂಟ್ ಬರ್ತಾರೆ, ಬಟ್ ಒಂದಿನಕ್ಕೆ ಎಷ್ಟು ಆಪರೇಷನ್ ಮಾಡಬಹುದು? ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 1 ಇಲ್ಲ 2. ಒಂದೊಂದು ಟೈಮ್ ಆಪರೇಷನ್ ಥಿಯೇಟರ್ ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ 4 ತಾಸು, 5 ತಾಸು, 8 ತಾಸು ಆಗುತ್ತೆ. ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 2 ಮಾಡಬಹುದು. ಇದರ ಅರ್ಥ ಅದನ್ನ ಹತ್ರ ಸ್ಕಿಲ್ ಜಾಸ್ತಿ ಇದೆ ಬಟ್ ಟೈಮ್ ಇಲ್ಲ, ತುಂಬಾ ಕಡಿಮೆ ಇದೆ. అంటే లిమిటెడ్ స్కిల్, లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఇన్కమ్. అదే అన్లిమిటెడ్ స్కిల్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఓకే, హౌ టు ఇంక్రీజ్ యువర్ స్కిల్ అండ్ టైం. ಈಗ ಯಾವ ತರ ನಿಮ್ಮ ಸ್ಕಿಲ್ ಮತ್ತೆ ಟೈಮ್ ಅನ್ನ ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದ್ರ ಬಗ್ಗೆ ಈಗ ಮಾತಾಡೋಣ. ರೆಡಿ ಇದ್ದೀರಾ? ರೆಡಿ ಇದ್ದೀರಾ? ನಮಗೆ ಬೇಕಾಗಿರೋಂತ ಪಾಯಿಂಟ್ ಬಂದಿದೆ. ರೆಡಿ ಇದ್ದೀರಾ? ಎಸ್. ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా టైం స్కిల్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా టైం ఇంక్రీజ్ చేసుకోవాలంటే దానికి ఒకే ఒక సోర్స్, ఈ 21st century బిజినెస్. అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ విత్ వెల్నెస్ కాంబినేషన్. ఈ ఇండస్ట్రీలో మాత్రమే మీ స్కిల్, మీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు, మీ ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు, మీ జెండర్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే ఎదగడానికి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ టైం లీనియారిటీ పెంచుకోవడానికి ఒకే ఒక మార్గం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ಇಂಡಸ್ಟ್ರಿ. ಓಕೆ, ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಟೈಮ್ ಮತ್ತೆ ಸ್ಕಿಲ್ ಅನ್ನ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಇಂಡಸ್ಟ್ರಿ ಇದೆ, ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ. ಇಲ್ಲಿ ಅದು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ, ಅದು ವೆಲ್ನೆಸ್ ಜೊತೆ, ಮೀನ್ಸ್ ಹೆಲ್ತ್ ಜೊತೆ ಸೇರ್ಕೊಂಡಿರೋಂಥದ್ದು. ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಿಮ್ಮ ಸ್ಕಿಲ್ ಏನಿದೆ, ನಿಮ್ಮ ಓದ್ ಏನಿದೆ, ನೀವು ಜೆಂಡರ್ ಯಾವ್ದು, ಲಿಂಗ ಯಾವ್ದು, ಅದು ಯಾವ್ದು ಕೇಳಲ್ಲ, ನೀವು ಎಲ್ಲಿಂದ ಬಂದ್ರೆ ಏನು ಕೇಳಲ್ಲ. ಬಟ್ ಅಲ್ಟಿಮೇಟ್ಲಿ ಇಲ್ಲಿ ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿ ಪರ್ಸನ್ ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಗ್ರೋ ಆಗ್ಬೋದು, ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಸ್ಕಿಲ್ ಮತ್ತೆ ಟೈಮ್ ಅನ್ನ ಎರಡನ್ನ ಡೆವಲಪ್ ಮಾಡ್ಕೋಬಹುದಾಗಿರೋಂಥ ಇಂಡಸ್ಟ್ರಿ ಅದು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್రీ మాత్రం. డియర్ ఫ్రెండ్స్, వెల్నెస్ ఇండస్ట్రీ ఇప్పుడు గ్రో అవుతుంది బాగా మన ఇండియాలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తో పాటు. ఓకే, అండ్ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ట్రిలియన్స్ లో టర్న్ ఓవర్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ట్రిలియన్స్ టర్న్ ఓవర్ అవుతుందో మనకి బిలియన్స్ లో ఆటోమేటిక్ గా షేర్ అనేది మనకి దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఒక ఆర్డినరీ పర్సన్ రీచ్ అవడానికి ఇది ఒక అద్భుతమైన ಇಂಡಸ್ಟ್ರಿ. ಓಕೆ, ಈ ಒಂದು ಇಂಡಸ್ಟ್ರಿ ವೆಲ್ನೆಸ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಬರಂತ ದಿನಗಳಲ್ಲಿ ಟ್ರಿಲಿಯನ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಗಿ, $1 ಟ್ರಿಲಿಯನ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಗಿ ಕನ್ವರ್ಟ್ ಆಗ್ತಿದೆ. ಯಾವಾಗ $1 ಟ್ರಿಲಿಯನ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಗಿ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೋ ಆಗ ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ನಮಗೆ $1 ಬಿಲಿಯನ್ ಆದ್ರೂ ನಮಗೆ ಶೇರ್ ಸಿಗುತ್ತೆ. ಇದ್ರ ಅರ್ಥ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ನಾರ್ಮಲ್ ಇರೋಂತ ವ್ಯಕ್ತಿನೂ ಇಲ್ಲಿ ಬಿಲಿಯನಿಯರ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಒಂದು ಅದ್ಭುತವಾಗಿರುವಂತ ಅವಕಾಶ ಇದೆ. మనకందరికీ తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద 21st century బిజినెస్ అంటారు.
ఓకే, ఏ ఇండస్ట్రీ స్టార్ట్ అయినా ఫస్ట్ స్ట్రగుల్ స్టేజ్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీ కానీ ఫస్ట్ స్ట్రగుల్ స్టేజ్ ఉంటుంది, తర్వాత స్టెబిలిటీ అవుతుంది, ఆ తర్వాత గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి స్ట్రగుల్ స్టేజ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు స్టెబిలిటీ స్టేజ్ లో ఉంది, అండ్ ఈ 21st లో ఇది గ్రోత్ స్టేజ్ లో ఉంది. ఏ ఇండస్ట్రీలో గ్రోత్ లో ఏ గ్రోయింగ్ ఇండస్ట్రీలో మనం ఉంటామో ಆಟೋಮೆಟಿಕ್ మనం ಕೂಡ ಗ್ರೋ అవుతాం. ಎಸ್ ಆರ್ ನೋ? ಓಕೆ, ಈ ಒಂದು ಇಂಡಸ್ಟ್ರಿನ 21st ಸೆಂಚುರಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದರ ಅರ್ಥ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ 21ನೇ ಶತಮಾನದ ಇಂಡಸ್ಟ್ರಿ. ದೆನ್ ಇಲ್ಲಿ ಒಂದು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿರೋದು, ಯಾವುದೇ ಇಂಡಸ್ಟ್ರಿ ಶುರು ಆದಾಗ ಶುರುವಾತಲ್ಲಿ ಸ್ಟ್ರಗಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ, ಅದಾದ್ಮೇಲೆ ಸ್ಟೆಬಿಲಿಟಿ ಬರುತ್ತೆ, ಅದಾದ್ಮೇಲೆ ಗ್ರೋತಿಂಗ್ ಬರುತ್ತೆ. ಈಗ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಲ್ರೆಡಿ ಸ್ಟ್ರಗಲಿಂಗ್ ಸ್ಟೆಬಿಲಿಟಿ ಸ್ಟೇಜ್ ಅನ್ನ ದಾಟಿದೆ, ಈಗ ಗ್ರೋಯಿಂಗ್ ಸ್ಟೇಜ್ ಅನ್ನ ಶುರು ಆಗ್ತಾ ಇದೆ. ಯಾವ ಇಂಡಸ್ಟ್ರಿ ಗ್ರೋಯಿಂಗ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೋ ಆ ಇಂಡಸ್ಟ್ರಿ ಜೊತೆ ನಾವು ಇದ್ರೆ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮ್ಮ ಗ್ರೋಯಿಂಗ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಜೊತೆ ಹಾಗೆ ಆಗುತ್ತೆ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలా మంది కంటే జనాన్ని జాయిన్ చేసే బిజినెస్, లింక్ సిస్టమ్, సైన్ సిస్టమ్ అని అందరికి, లేదంటే ప్రొడక్ట్ అమ్మడం, ఈ విధంగా మిత్తులో ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఓకే, ఎందుకంటే నోయింగ్ ఈజ్ డిఫరెంట్, అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. నోయింగ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. అందరికీ తెలుసు నో వాట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, బట్ దే డిడ్ంట్ అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకోలేదు. ಎಸ್ ಆರ್ ನೋ? ಓಕೆ, ಇಲ್ಲಿ ತುಂಬಾ ಜನರಿಗೆ ಒಂದು ಆಲ್ರೆಡಿ ಒಂದು ಯೋಚನೆ ಇದೆ, ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಮೀನ್ಸ್ ಜಾಯಿನ್ ಮಾಡಿಸ್ಬೇಕು, ಜಾಯಿನ್ ಆಗ್ಬೇಕು, ಚೈನ್ ಲಿಂಕ್, ಮನಿ ಸರ್ಕ್ಯುಲೇಷನ್, ಅದು ಇದು ಅಂತೇಳಿ ಗೊತ್ತು. ಒಂದು ವಿಚಾರ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಗೊತ್ತಿರೋದೇ ಬೇರೆ, ಅರ್ಥ ಆಗೋದೇ ಬೇರೆ. ಎಲ್ರು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಮೀನ್ಸ್ ಗೊತ್ತಾಗಿದೆ, ಬಟ್ ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳಕ್ಕಾಗಿಲ್ಲ. ಯಾವಾಗ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಅಲ್ಲಿಂದ ಗ್ರೋತಿಂಗ್ ಶುರು ಆಗುತ್ತೆ. ತುಂಬಾ ಜನರಿಗೆ ಹೊರಗಡೆ ನನಗೆ ಗೊತ್ತು ನನಗೆ ಗೊತ್ತು ನನಗೆ ಗೊತ್ತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಬಟ್ ಅದ್ರ ಡೀಪ್ ಏನು, ಅದು ಆಕ್ಚುಲಿ ಹೇಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ, ಅದು ಹೇಗೆ ನಮಗೆ ಸಕ್ಸಸ್ ಕೊಡುತ್ತೆ ಅಂತ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఇప్పుడు మనకి అర్థమైంది కాబట్టి, అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 రోజులు బూట్ క్యాంప్ లో కూర్చున్నాం. ఎస్ ఆర్ నో? తెలిస్తే ఇక్కడికి రాము. ఎస్ ఆర్ నో? అందుకని మీ అందరికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ನಮಗೆ ಕಮಿಟ್ಮೆಂಟ್ ಕೂರ್చున్నందుకు కానీ. ಎಸ್, ಇಲ್ಲಿ ಒಂದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂಥದ್ದು, ನಾವೆಲ್ಲ ಏನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದೀವಿ ಅಂದ್ರೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿರೋದ್ರಿಂದ ಬಂದಿಲ್ಲ, ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಬಂದಿದೀವಿ. ಗೊತ್ತಾಗಿದ್ರೆ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. ಬಟ್ ಅದ್ರ ಜೊತೆ ಇಲ್ಲೆಲ್ಲ 3 ದಿನ ಕಮಿಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟು ಇನ್ನೂ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿರೋದ್ರಿಂದ ಒಂದ್ ಸೆಕೆಂಡ್ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್. ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ కనుక వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూస్తే చాలా లో పొజిషన్ లో ఉన్నాం. చూడండి, టోటల్ బిజినెస్ లో 79% ಬಿಸ್ನೆಸ್ ಟಾಪ್ 10 ಕಂಟ್ರೀಸ್ చేస్తున్నాయి. ಆ ಟಾಪ್ 10 ಕಂಟ್ರೀಸ್ లో మనం లేవు. ಓಕೆ, ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಇಂಡಸ್ಟ್ರಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ, ಇಂಡಸ್ಟ್ರಿನ ಗ್ರೋತ್ ಒಂದು ಕಾಂಟ್ರಿಬ್ಯೂಷನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ, ನಾವು ತುಂಬಾ ಕೆಳಗಡೆ ಇದೀವಿ. ನಮ್ಮ ದೇಶ ಇನ್ನೂ ಆ ಲೆವೆಲ್ ಕಾಂಟ್ರಿಬ್ಯೂಷನ್ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ಏನಕ್ಕೋಸ್ಕರ ಅಂದ್ರೆ 79% ಬಿಸ್ನೆಸ್ ಏನಿದೆ, ಟಾಪ್ 10 ಕಂಪನೀಸ್ ಟರ್ನ್ ಓವರ್ ಕೊಡ್ತಾ ಇದೆ. ಟಾಪ್ 10 ಕಂಟ್ರೀಸ್ ಆ ಒಂದು ಟರ್ನ್ ಓವರ್ ನ ಕೊಡ್ತಾ ಇದೆ. ಆ ಒಂದು ಟಾಪ್ 10 ಕಂಟ್ರೀಸ್ ಅಲ್ಲಿ ನಾವ್ ಇನ್ನೂ ಎಂಟ್ರಿ ಆಗಿಲ್ಲ, ನಾವಿಲ್ಲ. ఇండస్ట్రీలో మేజర్ గా ప్రమోట్ అయితే వెల్నెస్ ప్రొడక్ట్స్, అంటే దెన్ కాస్మెటిక్స్ ఫాలో అవుతుంటాయి. బట్ చూడండి, ఇండియాలో మన టర్న్ ఓవర్ లో మనం ఎంత లో పొజిషన్ లో ఉన్నామో, వరల్డ్ వైడ్ టర్న్ ఓవర్ లో మనం ఎంత లో పొజిషన్ లో ఉన్నామో చూడండి. బాగా అర్థం చేసుకోండి, ఏ ఇండస్ట్రీలో అయినా సరే మన ఇండియాలోకి చాలా లేట్ గా వస్తుంది. బట్ వరల్డ్ లో ఎవరు టాప్ ఉన్నారంటే ఇండియన్సే ఉంటారు. ఎస్ ఆర్ నో? ఐటీ ఇండస్ట్రీ మన ఇండియా లేట్ గా వచ్చింది. ఎస్ ఆర్ నో? ఐటీ ఇండస్ట్రీ మన ఇండియాలోకి చాలా లేట్ గా వచ్చింది, కానీ ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఎవరు అంటే ఐటీ ఇండస్ట్రీలో ఎవరు? ఇండియన్స్. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు స్టెబిలిటీ నుండి గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్ గా మన ఆ గ్రోత్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం కూడా 100% గ్రో అవడానికి అవకాశం ఉంది. ఎంత స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. ಓಕೆ, ಈಗ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿರೋಂತ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ವಿಚಾರ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ನಾವ್ ಎಲ್ಲಿದೀವಿ, ಎಲ್ಲ ಕಂಪನಿಗಳು ಎಲ್ಲಿದಾವೆ, ನಾವ್ ಎಲ್ಲಿದೀವಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಬಟ್ ಒಂದ್ ವಿಚಾರ ನಮಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಗೊತ್ತಿದೆ, ನಾವು ಯಾವುದೇ ಕೆಲಸ ಶುರು ಮಾಡಿದ್ರು ತುಂಬಾ ಲೇಟ್ ಆಗಿ ಶುರು ಮಾಡ್ತೀವಿ. ಬಟ್ ಇದಂತೂ 100% ಪಕ್ಕ, ಎಷ್ಟೇ ಲೇಟ್ ಶುರು ಮಾಡಿದ್ರು ಅದಕ್ಕಿಂತ 10 ಪಟ್ಟು 100 ಪಟ್ಟು ಫಾಸ್ಟ್ ಆಗಿ ಟಾಪ್ ಅಲ್ಲಿ ರೀಚ್ ಆಗೇ ಆಗ್ತೀವಿ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಐಟಿ ಸೆಕ್ಟರ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದಾದ್ರೆ, ಐಟಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಶುರು ಆಗಿದ್ದು ತುಂಬಾ ಲೇಟ್ ಆಗಿ ಶುರು ಆಯ್ತು. ಇವತ್ತು ಐಟಿ ಅಲ್ಲಿ ಹೈಯೆಸ್ಟ್ ಪ್ಲೇಯರ್ ಯಾರು ಇದಾರೆ ಅಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಇಂಡಿಯನ್ಸ್ ಇದ್ದಾರೆ, ರೈಟ್? అండ్ రాబోయే రోజుల్లో బై 2025 కి 64,000 క్రోర్స్ చేస్తారని చెప్పేసి మన ఇండియన్ ఎకానమీ చెప్తుంది. అందులో ఎక్స్ కంపెనీలో చెప్పే వాళ్ళని 20,000 చేస్తామని గ్యారంటీగా మనం 10,000 క్రోర్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎస్ ఆర్ నో? ಓಕೆ, ಇಲ್ಲಿ 2025ನೇ ಇಸ್ವಿಗೆ 64,000 ಕೋಟಿ ಟರ್ನ್ ಓವರ್ ಆಗುತ್ತೆ ಅಂತೇಳಿ ಮೀನ್ಸ್ ಇಂಡಿಯನ್ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಅಲ್ಲಿ ಯಾರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ರು ಅದಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಟ್ ಇಲ್ಲಿ 100% 2025 ಇಸ್ವಿಗೆ 10,000 ಕೋಟಿ ನಮ್ಮ ಕಾಂಟ್ರಿಬ್ಯೂಷನ್ ಇರುತ್ತೆ.
రైట్ ఇండస్ట్రీలో ఉండడం ఎంత ఇంపార్టెంటో రైట్ కంపెనీలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? రైట్ ఇండస్ట్రీతో పాటు రైట్ కంపెనీలో ఉన్నాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రైట్ కంపెనీలో ఉన్నావా లేదా? ఓకే. బట్ ఇందులో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేయాలి. ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే మనం ఏం చేయాలి? ಸ್ಟ್ರಾಂಗ್ ಟೀಮ್ ಬಿಲ್ಡ್ చేయాలి. ಓಕೆ, ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ ರೈಟ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಇರೋದು ಅಷ್ಟೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಲ್ಲ, ರೈಟ್ ಕಂಪನಿಯಲ್ಲೂ ಇರಬೇಕು. ಕರೆಕ್ಟ್ ಅಲ್ವಾ? ಈಗ ಆಲ್ರೆಡಿ ನಾವ್ ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದೀವಿ? ರೈಟ್ ಕಂಪನಿಗೆ ಬಂದಿದೀವಿ. ಅದ್ರ ಜೊತೆ ಇಲ್ಲಿ ರೈಟ್ ಕಂಪನಿಯಲ್ಲಿ ಇದೀವಿ. ಬಟ್ ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ತುಂಬಾ ದುಡ್ಡನ್ನ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, ಟಾಪ್ ಲೆವೆಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಫಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋದು ತುಂಬಾ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರೋಂತ ಟೀಮ್ ನ ಬಿಲ್ಡ್ ಮಾಡ್ಬೇಕು. ಅದು ನಮ್ ಕೆಲಸ. స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, మీ డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, మనకు అందరికీ తెలుసు, ఇఫ్ యు డోంట్ వర్క్ ఫర్ యువర్ డ్రీమ్, మనం సంబడి ఎల్స్ డ్రీమ్ కోసం వర్క్ చేయవలసి వస్తుంది. ఎస్ ఆర్ నో? మన డ్రీమ్ కోసం మనం పని చేయకపోతే వేరే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చడం కోసం పని చేయాలి. ఇప్పుడు మీ డ్రీమ్ కోసం మీరు పని చేస్తారా? వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు పని చేస్తారా? ಓಕೆ, ಇಲ್ಲಿ ತುಂಬಾ ಕ್ಲಿಯರ್ ಆಗಿರೋಂತ ವಿಚಾರ. ತುಂಬಾ ಸ್ಟ್ರಾಂಗ್ ಟೀಮ್ ಅನ್ನ ಬಿಲ್ಡ್ ಮಾಡಬೇಕು. ಸ್ಟ್ರಾಂಗ್ ಟೀಮ್ ಬಿಲ್ಡ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಡ್ರೀಮ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರ್ಬೇಕು. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಡ್ರೀಮ್ ಇರುತ್ತೋ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಟೀಮ್ ಅನ್ನ ಕಟ್ತೀರಾ. ಅದನ್ನ ಒಂದ್ ವಿಚಾರ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಿಮ್ಮ ಕನ್ಸನ್ನ ಫುಲ್ಫಿಲ್, ನಿಮ್ಮ ಕನ್ಸನ್ನ ಈಡೇರಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನೀವು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ನೊಬ್ಬರ ಕನ್ಸನ್ನ ಈಡೇರಿಸ್ಲಿಕ್ಕೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಾ. ಈಗ ಡಿಸೈಡ್ ಮಾಡಿ, ಇನ್ನೊಬ್ಬರ ಕನ್ಸನ್ನ ಈಡೇರಿಸ್ಲಿಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಾ ಇಲ್ಲ ನಿಮ್ ಕನ್ಸನ್ನ ಈಡೇರಿಸ್ಲಿಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಾ? ఓకే, సో మీ డ్రీమ్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? ఓకే, ఏం అచీవ్ కావాలనుకున్నారు? చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ డ్రీమ్ ఈజ్ స్మాల్, మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా పెద్దగా కనబడుతుంటాయి. చిన్న ఛాలెంజ్ కూడా పెద్ద ప్రాబ్లం లా కనబడుతుంటది. అదే మీ డ్రీమ్ పెద్దదైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎగ్జాంపుల్, మనం స్టార్టింగ్ కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రొడక్ట్ తయారు చేయడం వల్ల పేస్ట్ లో క్లో ఆయిల్ వచ్చింది వాటర్ రూపంలో. డ్రీమ్ చిన్న వాళ్ళు ఏమవుతారు? డ్రీమ్ చిన్నదైతే వాళ్ళు ఏమవుతారు? ಓಕೆ, ಇಲ್ಲಿ ಒಂದ್ ವಿಚಾರ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮ ಕನ್ಸು ಅನ್ನೋದು ಏನು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಯಾವಾಗ ನಿಮ್ಮ ಕನ್ಸು ತುಂಬಾ ಚಿಕ್ಕದಾಗಿರುತ್ತೋ ನಿಮ್ಮ ಚಿಕ್ಕ ಚಾಲೆಂಜ್ ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಕೋವಿಡ್ ಸಿಚುವೇಶನ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಾಡಕ್ಟ್ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಏನ್ ನಮ್ಮ ಪೇಸ್ಟ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮೀನ್ಸ್ ಲವಂಗದ ಎಣ್ಣೆ ಅದು ಹೊರಗಡೆ ಬರ್ತಾ ಇತ್ತು, ಅವ್ರ ಲಿಕ್ವಿಡ್ ಹೊರಗಡೆ ಬರ್ತಾ ಇತ್ತು. ಯಾವಾಗ ಕನ್ಸು ಚಿಕ್ಕದಿದೇನೋ ಆಗ ಪೇಸ್ಟ್ ಸರಿಗಿಲ್ಲ, ಇದೇ ದೊಡ್ಡ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನ್ಕೊಂಡು ಹೊರಗಡೆ ಹೋಗೋರು. రైట్. దెన్ మనం చేయవలసింది మన టీమ్ తాలూకా డ్రీమ్స్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి. దెన్ మన టీమ్ తాలూకా డ్రీమ్స్ ని బిల్డ్ చేయాలి. అండ్ మనం ఎవరితో వర్క్ చేయాలంటే ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళతో మాత్రమే వర్క్ చేయాలి. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళతో మాత్రమే వర్క్ చేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి, మన టీమ్ తాలూకా డ్రీమ్స్ బిల్డ్ చేయాలి. తర్వాత ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళతో మాత్రమే మనం వర్క్ చేయాలి. ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ, ಇದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋಂಥ ಕೆಲಸ. ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋ ಕನ್ಫ್ಯೂಷನ್ ಇರೋರಿಗೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕ್ಲಾರಿಟಿ ಸಿಗ್ತಾ ಇದೆ. ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಫಸ್ಟ್ ಇಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋ ಕೆಲಸ ನನ್ನ ಕನ್ಸನ್ನ ನಾನು ಬಿಲ್ಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು, ನನ್ನ ಡ್ರೀಮ್ ನಾನು ಬಿಲ್ಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಅದಾದ್ಮೇಲೆ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋದು ನನ್ನ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿ ಪರ್ಸನ್ ನ ಟೀಮ್ ಬಿಲ್ಡ್ ಮಾಡ್ಬೇಕು. ಯಾರೆಲ್ಲ ಟೀಮ್ ನಲ್ಲಿ ಡ್ರೀಮ್ ಬಿಲ್ಡ್ ಆಗಿದೆನೋ ನಾವು ಅವ್ರ ಜೊತೆ ಮಾತ್ರ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು. ಡ್ರೀಮರ್ ಅಲ್ಲ ಅಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ಅವ್ರ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡಕ್ ಹೋಗ್ಬಿಡಿ. ಫಸ್ಟ್ ಡ್ರೀಮ್ ನ ಬಿಲ್ಡ್ ಮಾಡಿ. ఓకే, మెయిన్ అవర్ ప్లాన్ ఈజ్ జనరేషన్ ప్లాన్, 2 లైన్ జనరేషన్ ప్లాన్. చాలా మంది లెగ్ అని ఇంకోటి అంటారు. మంది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఎందుకంటే మన కాంపిటేటర్స్ మనం ఎడ్యుకేట్ చేసే వాళ్ళని, మేము ఒకప్పుడు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎలాగంటే బైనరీ కంపెనీస్ లెఫ్ట్ రైట్ అంటూ వెళ్ళిపోతుంటాయి అని చెప్పేసి మేము ఆ రోజుల్లో ఎడ్యుకేట్ చేస్తాం. కానీ మేము అనేది బైనరీ, మంది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఓకే ಓಕೆ, ಇಲ್ಲಿ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರೋದು ನಮ್ದು 2 ಲೈನ್ ಜನರೇಷನ್ ಪ್ಲಾನ್. ನಾವು ಬೇರೆಯವ್ರಿಗೆಲ್ಲ ಮೀನ್ಸ್ ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದು ಬೈನರಿ, ಲೆಫ್ಟ್ ರೈಟ್ ಅನ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ, ಅದು ಬೈನರಿ ಇರುತ್ತೆ ಅಂತೇಳಿ. ಈಗ ನಮ್ಮ ಒಂದು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ప్లాన్ 2 లైన్ జనరేషన్ ప్లాన్. ప్యూర్ బైనరీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూర్ ప్యాకేజ్ అమ్ముతారు, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ అమ్ముతారు, లేదంటే సూట్ లెంత్ అమ్ముతారు, లేదంటే హోమ్ అప్లయన్సెస్ అమ్ముతారు. ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ మనం కొంటామా? నో, వన్ లైఫ్ టైమ్ లో ఒకసారి కొంటాం. అందుకుంటే ఆ బైనరీ కంపెనీలు కాదు మనది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ಓಕೆ, ಇಲ್ಲಿ ಪ್ಯೂರ್ ಬೈನರಿ ಅಂದ್ರೆ ಏನು? ಇಲ್ಲಿ ಇರೋಂತ ವಸ್ತುಗಳನ್ನ ಸೇಲ್ ಮಾಡ್ತಾರೆ, ಪ್ಯಾಕೇಜ್ ಮುಖಾಂತರ ಕೊಡ್ತಾರೆ. ದೆನ್ ಟೂರ್ ಆಗಿರ್ಬೋದು, ಇನ್ಸೂರೆನ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, ದೆನ್ ಅದಾದ್ಮೇಲೆ ಬಟ್ಟೆ ಆಗಿರ್ಬೋದು, ಅದಾದ್ಮೇಲೆ ಮನೆಗೆ ಬೇಕಾಗಿರೋಂತ ವಸ್ತುಗಳನ್ನ ಇದನ್ನ ಸೇಲ್ ಮಾಡ್ತಾರೆ. ಸ್ನೇಹಿತರೆ, ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ.
ಮನೆಗೆ ನಾವೇನಾದ್ರೂ ಒನ್ ಟೈಮ್ ಬಟ್ಟೆ ತಗೊಂಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ತಿಂಗಳು ಅದೇ ಬಟ್ಟೆ ತಗೊಳಿಕ್ ಆಗುತ್ತಾ? ಚಾನ್ಸ್ ಇಲ್ಲ. ಯಾವುದೇ ಹೋಮ್ ಅಪ್ಲಯನ್ಸ್ ನ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ರೆಗ್ಯುಲರ್ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ತೀವ? ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಆ ಒಂದು ಕಾರಣದಿಂದ ಬೈನರಿ ಪ್ಯಾಕೇಜ್ ಮೇಲೆ ಬರ್ತವೆ, ಈ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ನ ಇಟ್ಕೊಂಡು ಬರ್ತವೆ. రైట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను క్లోజ్ చేస్తాను. మనకందరికీ తెలుసు ఫ్రాగ్ తాలూకా స్ట్రెంగ్త్. ఎస్ అన్నో, ఫ్రాగ్ తాలూకా స్ట్రెంగ్త్ ఏంటంటే దాన్ని టెంపరేచర్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటారు. ఒక బౌల్లో వాటర్ వేసి, ఒక వెసల్లో వాటర్ వేసి 2 కప్పులు వేస్తే, 2 ఫ్రాగ్లు వేస్తే ఒక ఫ్రాగ్ ఇమ్మీడియట్ గా జంప్ చేసింది. ఓకే, ఇంకొక ఫ్రాగ్ ఏం చేసిందంటే బాగానే ఉందిలే ఇక్కడ అని చెప్పేసి అంటారు కదా, వెల్లో ఫ్రాగ్ ఎలా ఉంటది? అది వెల్లే గ్రేట్. ఎస్ ఆర్ నో? వెల్లో ఫ్రాగ్ కి వెల్లే గ్రేట్. అందువల్ల అది ఏం చేస్తుందంటే అందులోనే అడ్జస్ట్ అవుతుంటది. కొద్ది వామ్ అవుతుంది వాటర్, పర్లేదు బాగా కమ్మగా ఉంది, పచ్చగా ఉంది అని చెప్పేసి హ్యాపీగా అందులో ఉంటది. దానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది టెంపరేచర్ పెరిగే కొద్ది దాని ఎనర్జీని ఉపయోగించుకొని దాన్ని అది అడ్జస్ట్ కాగలదు. బట్ వన్స్ ఎనర్జీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆటోమేటిక్ ఆ తర్వాత టెంపరేచర్ హీట్ అవ్వడం వల్ల తర్వాత జంప్ చేయడానికి ఎనర్జీ కూడా ఉండదు. ఎస్ ఆర్ నో? ఈ విధంగా మనం జంప్ చేసి మనం ఇక్కడ కూర్చున్నాం. ఎస్ ఆర్ నో? మనకి తెలుసు అది కంఫర్ట్ ప్లేస్ కాదని చెప్పేసి. ఎస్ ఆర్ నో? మనకి అది కంఫర్ట్ ప్లేస్ కాదని చెప్పేసి జంప్ చేసి కూర్చున్న మీ అందరికీ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. ಓಕೆ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಈ ಕಪ್ಪೆಯ ಒಂದು ಬ್ಯೂಟಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಅದು ಎಲ್ಲ ತರ ವಾತಾವರಣಕ್ಕೆ ಅದು ಅಡ್ಜಸ್ಟ್ ಆಗುತ್ತೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಒಂದು ಬೌಲ್ ಅಲ್ಲಿ ನೀರ್ ಹಾಕಿ ಅದರಲ್ಲಿ 2 ಕಪ್ಪೆ ಹಾಕಿದಾಗ ಏನಾಗುತ್ತೆ, ಒಂದು ಮೀನ್ಸ್ ಕೆಳಗಡೆಯಿಂದ ಬೆಂಕಿ ಇತ್ತಾಗ ಅದು ಸ್ವಲ್ಪ ಹೀಟ್ ಆಗಿದ ತಕ್ಷಣ 1 ಕಪ್ಪೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ, ಎಗರು ಬಿಡುತ್ತೆ. ಇನ್ನೊಂದು ಕಪ್ಪೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಯಾಕೋ ಬೆಚ್ಚಗಾಗಿದೆ ಅಂತ ಅದ್ರ ಎನರ್ಜಿನ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಆ ಟೆಂಪರೇಚರ್ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೀಟ್ ಆದಾಗ ಮತ್ತೆ ಎನರ್ಜಿನ ತಗೊಂಡು ಮತ್ತೆ ಆ ಟೆಂಪರೇಚರ್ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಇನ್ನು ಹೀಟ್ ಆದಾಗ ಅದು ಎನರ್ಜಿನ ತಗೊಂಡು ಟೆಂಪರೇಚರ್ ನ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಬಟ್ ನಮಗೆ ಅರ್ಥ ಆಯ್ತು ಇಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಸಮಥಿಂಗ್ ನಡೀತಿದೆ, ಬಟ್ ಇದು ನಮಗೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಇಮ್ಮಿಡಿಯೇಟ್ಲಿ ಎಗ್ರಿ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ವಿ. ಅದಾದ್ಮೇಲೆ ಪರಿಸ್ಥಿತಿ, ಆ ಮೊದಲನೇ ಕಪ್ಪೆ ಪರಿಸ್ಥಿತಿ, ಎನರ್ಜಿ ಎಲ್ಲ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ಕಪ್ಪೆ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಒಂದಿನ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಪರ್ಮನೆಂಟ್ ಅಲ್ಲ, ಎಗಿರ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರು ಎನರ್ಜಿ ಇರಲ್ಲ, ಅದಲ್ಲೇ. ఎంతో మంది ఎంతో కంఫర్ట్ జోన్ నుండి మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ కూడా, ఓకే, మంచి పొజిషన్ లో ఉండి మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ కూడా ఈ రోజు మమ్మల్ని నమ్మి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్రాన్స్లేషన్ కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి నెక్స్ట్ బూట్ క్యాంప్ కి నేను కన్నడలో ట్రైనింగ్ ఇస్తాను. యా, ఆల్రెడీ ఐటీ మాక్సిమం నేను చూస్తున్నాను కాబట్టి మీకు తెలుసు, మనం సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మనం ఇప్పటికి ఒక 25% మాత్రమే అప్లై అయింది. ఇంకా చాలా అప్డేట్లు రావాల్సింది ఉంది. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు iOS లో యాపిల్ కి కూడా మనం యాప్ స్టార్ట్ చేసాం. ఓకే, ఇలా ఒకటి అడ్వాన్స్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు వాడుతున్న సాఫ్ట్వేర్ ఏదైతే 25% మాత్రం ఇంప్లిమెంట్ అయింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇంకా 75% ఇంప్లిమెంట్ అయితే మన సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ಓಕೆ, ಇಲ್ಲಿ ಸರಿ ಹೇಳ್ತಿರೋದು ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸಾಫ್ಟ್ವೇರ್ ಏನಿದೆನೋ ಇದು ಜಸ್ಟ್ ಈಗ ನಾವು ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಬರೀ 25% ಮಾತ್ರ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಆಗಿರೋಂತ ಒಂದು ಸಾಫ್ಟ್ವೇರ್ ನ ಈಗ ನಾವು ಇದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಸ್ವಲ್ಪ ಒನ್ ಟೈಮ್ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ. ಈಗ ತುಂಬಾ ಜನ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಸರ್ ನಿಮ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ನ, ನಿಮ್ಮ ಆಪ್ ಅನ್ನ, ಇದನ್ನ ತುಂಬಾ ಜನ ಕಾಪಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ. ಬರೀ 25% ಗೆ ಅದೇ 100% ಆದ್ರೆ ಯಾವ ಲೆವೆಲ್ ಇರುತ್ತೆ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది ఇన్కమ్స్ హోల్డ్ లో ఉంటున్నాయి. ఓకే, మీకు అందరికి తెలుసు సిల్వర్ అండ్ అబౌవ్ 600 BV చేయాలి. అండ్ చాలా మంది కేవైసీ అప్డేట్ కావట్లేదు, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ కావట్లేదు. ఓకే, వాళ్ళకి ఇన్కమ్ రాలేదని చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ యాప్ లో మీ అకౌంట్ నంబర్, మీ IFSC కూడా కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. లేదంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకొకసారి కేవైసీ అప్లోడ్ చేస్తే, ఎందుకంటే 30 lakhs అమౌంట్ లాస్ట్ మంత్ పే అవుట్ లో 30 lakhs మనకి హోల్డ్ లో ఉంది. ఓకే, అందుకని వీలైనంత త్వరగా మీరు అప్డేట్ చేసుకుని కొద్దిగా ఫాస్ట్ గా మీరు ఇన్కమ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మంత్ నుండి అప్కమింగ్ మంత్ లో మంత్ క్లోజ్ అయిన సెకండ్ డే పే అవుట్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు 15th వరకు వెయిట్ చేయక్కర్లేదు, 10th వరకు వెయిట్ చేయక్కర్లేదు.
మీరు క్లోజింగ్ చేసిన డేట్ నెక్స్ట్ డేటే మీకు పే అవుట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీ డబ్బులు మీరు తీసుకున్నాం. 30 lakhs ఉన్నాయి, తీసుకోండి. కొద్దిగా అప్డేట్ చేయండి. చాలా మంది మీ డౌన్ లైన్ కి కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి. ఎవరిది కూడా పాన్ బ్యాంక్ అప్డేట్ అవ్వకుండా ఉండకుండా చూడండి. పే అవుట్ 100% మనం వెళ్ళడానికి అవుతుంది. ఎందుకంటే అది 1 రూపీ అయినా 100 రూపీస్ అయినా మనీ అనేది మనీ. ఎస్ ఆర్ నో? మనకి మనం వాల్యూ ఇవ్వాలి. మన టీమ్ కి ఎవరికైతే ఇన్కమ్స్ రావట్లేదో కొద్దిగా కమ్యూనికేట్ చేసి మీ కొద్దిగా వాళ్ళు అప్డేట్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మహేష్ గారి ఉంది కాబట్టి నేను ఈ ట్రాన్స్లేషన్ అది కొద్దిగా కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను కలుస్తాను మీతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.